అండ్ ఇక్కడ ఏమైనా మత్తు మంది ఏమైనా ఇచ్చాడో, ఎందుకంటే అమ్మాయి చాలా స్ట్రాంగ్ అనమాట. ఇద్దరు ముగ్గురైనా కొట్టే అంత స్టామినా ఉంది అమ్మాయికి. బట్ వీటిని ఏమీ చేయలేదంటేనే ఆశ్చర్యంగా ఉంది అన్నట్టు అంటున్నారు. సో ఇక్కడ ఆ పాయింట్ కూడా రైజ్ చేస్తారు. 100%. అందుకే కదా దిస్ ఈజ్ అ ప్రీ ప్లాన్డ్, వెరీ క్లియర్ మైండ్ అండ్ అన్ ఇంటెలిజెంట్ అమేజింగ్ బ్లూ ప్రింట్ క్రియేట్ చేసుకొని పాసిబిలిటీస్ అన్నిటిని పక్కకి పెట్టి 100% మర్డర్ చేయడానికి కావాల్సినట్టు అన్ని విధాలా చాకచక్యంగా ముళ్ళ కంచె కట్టుకొని అమ్మాయిని బయటకు వెళ్లకుండా చక్కగా చేసిన మర్డర్. దీనికి ఇన్సానిటీ ఆఫ్ మైండ్ ఉంది. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానో తెలియట్లేదు, తిండి బుద్ధి కావట్లేదు అనేది వాదం ఉపవాదం అంటాం. వాళ్ళు ఒకటి చెప్తే మనం ఇంకొకటి చెప్పడం. సో నువ్వు చెప్పిన దానికి పెళ్ళి అయిన దగ్గర నుంచి నువ్వు ఏమన్నా మందులు వాడావా? అలాంటి ఇన్స్టేబుల్ మైండ్ చూపించావా? ఎక్కడ చూసినా సరే ఇద్దరు చాలా చక్కగా ఎక్కువ మాట్లాడాలి అంటే నాకెందుకు అంటే ఇలా నాకు అనిపించడం బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. ఈ అమ్మాయి కొంచెం అంటే బాగుంది, అందంగా ఉంది, ఇతని కన్నా చలాకీగా ఉంది అండ్ కాన్ఫిడెన్స్గా సోషల్ మీడియాలో దూసుకెళ్ళిపోతుంది. ఇన్సెక్యూరిటీ దీస్ డేస్ మెన్ ఆర్ ఫీలింగ్ దట్ ఇన్సెక్యూర్ అండ్ నాకన్నా ముందుకెళ్ళిపోతుంది, నన్ను తొక్కేస్తోంది అనే ఫీలింగ్ కూడా ఉండొచ్చు. ఒకటి మేడం, వీళ్ళు చేసే ప్రాంక్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో బేసిక్గా హస్బెండ్కి వేరే అఫైర్ ఉంది, లేకపోతే ఇంట్లో సిచ్యువేషన్స్ అన్నీ కూడా వీడియోస్ చేసి పెట్టడం, ఈ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు అంటారా? 100%. నేను వాళ్ళ వీడియోస్ చూస్తుంటే అండ్ అమ్మాయి అంటే ఇంకా మనం పల్లెటూరు వాతావరణంలోనే చూస్తున్నాము. అంటే వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. దో మనం ఎంత అమ్మాయి సక్సెస్కి గ్రోత్కి ప్రియాంక చోప్రా ఫొటోస్ నిక్ జోనస్ తీస్తున్నాడు అంటే మనం అక్కడ లేము. మనం ఇంకా మన ఇండియాలో పల్లెటూరులో ఉన్నాం. అబ్బాయికి ఎప్పుడు అమ్మాయి తగ్గుండాలి, ఒగ్గుండాలి, శాస్త్రోక్తంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, నోరేసుకొని పడకూడదు, నన్ను కొంచెం తొక్కకూడదు అనే ఒక మెంటల్గా ఇది ఉంటుంది, లోపల ఉంటుంది. నేను చూసిన ప్రతి వీడియోలోనూ అమ్మాయి కొంచెం డామినేట్ చేస్తుంది అండ్ అబ్బాయి కూడా ఆ వద్దన్న ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, జెలసీ ఫ్యాక్టర్ అండ్ కొంచెం అమ్మాయికి గర్వం కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం పెరగడం, ఇది డెఫినెట్గా కారణాలు అయి ఉండొచ్చు. అండ్ ఇంకోటి వాళ్ళ మదర్, ఈ అబ్బాయి వాళ్ళ మదర్ కూడా చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, వాయిస్లు కూడా విన్నాం, చాలా దుర్భాషలు ఆడటం, అంటే ప్రేమ సంగతి దేవుడు ఎరుగు, చాలా థ్రెటనింగ్గా మాట్లాడటం. అండ్ ఈ అమ్మాయి కూడా దాన్ని ఓర్చుకోకుండా నువ్వు మా ఇంట్లో ఉంటూ ఉంటుంది కదా, ఆ పర్స్పెక్టివ్లో కూడా అతను ప్రీ ప్లాన్డ్గా చాలా క్లారిటీతో, ఎఫిషియన్సీతో, ఎబిలిటీతో కత్తిని చంపాల్సిన అంటే ఎక్కడ చంపాలి అనే ఒక స్పేస్ ఆఫ్ ద బాడీని, టైంని, ఫ్యూచర్లో మళ్ళీ అతని మీద తిరగబడకుండా అమ్మాయి ఎనర్జీని డెఫినెట్గా తగ్గించాడనే చెప్పాలి. ఫ్యాక్ట్స్ అలానే